నల్గొండ జిల్లా హలయ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌహర్ జమీన్ మజార్ తరపున చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. 8వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమమే లక్ష్యంగా వార్డు అభివృద్ధి ఆకాంక్షిస్తూ రోడ్లు, డ్రైనేజీల సమస్యలకు పరిష్కారం చూపుతానని అన్నారు. ఎండాకాలంలో నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తానని, వార్డులో ఏ సమస్య వచ్చినా తన సమస్యగా భావించి వెంటనే పరిష్కార మార్గం చూస్తానని చెప్పారు. వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్తబండి మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతానని అన్నారు. హాల్య మున్సిపాలిటీ 8వ వార్డులో జబీన్ గారి తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ముఖ్యంగా 8వ వార్డులో ఈ రోజు మేము సుమారు ఒక 100 ఇండ్లు తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. జేవీ రెడ్డి గారి పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఉచిత బస్సు, ఈ రుణమాఫీ, అదే విధంగా ఏదైతే రైతు భరోసా ఇవన్నీ ఉన్నాయో ఒక్కొక్కటిగా ప్రజల దగ్గరికి చేరుతున్నది. ఈ ఆర్థిక పరిస్థితులు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆ రోజు ఏదైతే ప్రజలు విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారో, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్ కోసం ప్రగతి బాటలో మన రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలని, ఆర్థిక స్థితులను తట్టుకొని ఒక్కొక్కటిగా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజాదరణ బాగుంది. సోదరి జబీన్ గారిని అత్యధిక మేయాటితో ఈ 8వ వార్డులో గెలిపించబోతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గాని, పాండు గాని, సత్యం గాని, ఇతర సోదరులు అందరూ కూడా ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి వివేకానంద యూత్ తరఫున గాని సంక్షేమ పథకాలని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఈ యొక్క టికెట్ ని జేవీ రెడ్డి గారు, ఎందుకంటే హాల్యాలో సుమారు 1400-1500 మంది మైనార్టీ సోదరులు ఉన్నారు. మన తమ్ముడు కూడా ఇక్కడ మజార్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతంలో ఉంటున్నారు, సేవ చేస్తారు. కాబట్టి వీళ్లకు చిన్న వయసులో ఈ అవకాశం కల్పించి ఈ మున్సిపాలిటీ 8వ వార్డు తరఫున అత్యధిక మేయాటితో గెలిపించినట్టయితే ఇంకా కూడా అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకి అనేక సేవలు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టుంది. కాబట్టి సోదరి చిన్న వయసు, ఆమె చాలా ఓపిక ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఆడపడుచుకు సహాయం చేయడానికి కూలీలు అనేక రకాల మంది ఉన్నారు. వాళ్ళ గుండె తట్టి ఖచ్చితంగా జేవీ రెడ్డి గారి సమక్షంలో, రఘువీర్ గారి సమక్షంలో, జానారెడ్డి గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం ఇచ్చినా 8వ వార్డులో అత్యధికంగా ఇండ్లు గాని, రేషన్ కార్డులు గాని, పెన్షన్లు గాని పెడతామని ఈ సభావేదిక నుంచి తెలియపరుస్తూ ముగిస్తున్నాం. జై